పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్కి రాజమండ్రి స్థానం నుంచి ఎంపిక చేయడం కోసం కృషి చేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు ప్రధానంగా ఈ 7 నియోజకవర్గాలకు చెందినటువంటి పార్టీ నాయకులందరికీ కూడా పార్టీ ఆల్రెడీ 6 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఒక అభ్యర్థిగా ఉన్నారు. మిగిలినటువంటి మిత్రులు వెంకట గారు ఉన్నారు, మురళి గారు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు ఉన్నారు, సుబ్బారావు గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంకో శ్రీనివాస్ గారు రాజానగరం నుంచి ఉన్నారు. సో మిత్రులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. త్వరలో జరగబోయేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి పనిచేసినటువంటి నాకు ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా సుపరిచితులు. ఎన్నో సంవత్సరాలు అందరితో కూడా కలిసి పనిచేశాను. ఎన్ఎస్ఏ నుంచి, యువజన కాంగ్రెస్ నుంచి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అనేక మంది దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. పిసిసి అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, ఈరోజు పార్టీలో వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నాకు అవకాశం పార్టీ కల్పించింది. పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు రాజమండ్రి స్థానం నుంచి పోటీ చేయాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నన్ను ఆదేశించడం జరిగింది. క్రమశిక్షణకి కట్టుబడినటువంటి పార్టీ కార్యకర్తగా పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏదైతే ఉంటాయో దాన్ని ఒబే చేస్తూ, దాన్ని ఆర్డర్ చేస్తూ ఈ బాధ్యతలు నేను చేపట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పొలిటికల్ క్యాపిటల్గా పేరున్నటువంటి రాజమండ్రి, మన కంబైన్డ్ జిల్లాలో అమలాపురం నాది సొంత పార్లమెంట్ అయినా అమలాపురం, రాజమండ్రి, కాకినాడలో మనకి జిల్లా హెడ్ క్వార్టర్స్గా కాకినాడ ఉన్నప్పటికీ కూడా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం రాజమండ్రి. అనేక మంది సంఘ సంస్కర్తలు కానీ, అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన వారు కానీ, ప్రధానంగా బులుసు సామమూర్తి గారు లాంటి స్వాతంత్ర సమరయోధులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎందరో మహానుభావులు ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. వారందరూ కూడా ఎంతో నీతి నిజాయితీతోటి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వారు. అటువంటి ప్రాంతంలో పార్టీ నన్ను గుర్తించి నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాతో పాటు ఉన్నటువంటి టీం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కానీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ కానీ, ప్రధాన కార్యదర్శులు కానీ, పార్టీలో ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లు కానీ, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, ఇతర రాజకీయ పార్టీల యొక్క నాయకులు కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ డిపార్ట్మెంట్స్ యొక్క మిత్రులందరి యొక్క సహకారం తీసుకుని తప్పనిసరిగా ఒక వినూత్నమైనటువంటి రీతిలో ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉండే విధంగా నా శక్తి మేరకు మా మిత్రుల యొక్క తోడ్పాటుతో నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఒక తానులో ఉన్నటువంటి ముక్కలు. ఇది రాష్ట్రంలో అందరికీ కూడా విదిత్తమే. మరొక పక్కని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వారు కూడా భారతీయ జనతా పార్టీ భావజాలానికి దగ్గరగా గడిచినటువంటి 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు దేశంలో పార్లమెంట్లో 16 బిల్లులకు సంబంధించి ఆయన భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కానీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కానీ, అదేవిధంగా రిపీల్ చేసినటువంటి ఫామ్ లాస్ సంబంధించి కానీ, వీటిలన్నింటిలో కూడా వాళ్ళు సంపూర్ణ మద్దతుతోటి వారితో పనిచేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు విభజన సమయంలో ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రత్యేక తరగతి హోదాని ఇవ్వడం జరిగింది.
ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ రాజ్యసభలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆవేళ చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మేము 5 సంవత్సరాల ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పడం జరిగింది. 5 కాదు 10 సంవత్సరాలు కావాలని భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో పెట్టడం జరిగింది. పెద్దలు వెంకయ్యనాయుడు గారు లాంటి వ్యక్తులు కానీ, ఆనాడు లోక్సభలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు కానీ, రాజ్యసభలో ఉన్నటువంటి జైట్లీ గారు కానీ వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఉండాలి, 10 సంవత్సరాలు అయితే సరిపోదు, 15 సంవత్సరాలు ఉంటే ఇండస్ట్రియలైజేషన్ కానీ, సంస్థలు రావడానికి కానీ, సెటిల్ అవ్వడానికి కానీ, వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ కానీ, ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడానికి కానీ సరిపోతుంది అని చెప్పి అన్నారు. తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక తరగతి హోదా కానీ, విభజన హామీలు కానీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ ఏది పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మనకి ప్రాణాధారంగా ఉన్నటువంటి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పోలవరం లాంటి నిర్మాణాన్ని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 5,000 కోట్ల రూపాయల ఆనాడు మేమందరం, నేను శాసనమండలి సభ్యుడిగా, దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మంత్రిగా, ఈ ప్రాంతంలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు, అరుణ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా, వారందరూ కలిసి పోలవరం మనకు చాలా ప్రాణాధారం, ఈ ప్రాంతం ఉండాలంటే హెడ్ వర్క్స్ని మనం ఇంకా ఓ పక్కన పెట్టి కెనాల్స్ అన్నీ కూడా తవ్వినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. 5,000 కోట్ల రూపాయల ఆనాడు రాష్ట్ర బడ్జెట్లో నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది వ్యవసాయదారుల కోసం, వ్యవసాయం కోసం. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి టెండర్లు అక్రమాలు జరిగాయి, నేను వచ్చిన వెంటనే రివర్స్ టెండర్స్ అని చెప్పి పిలిచి ఎవరైతే కాంట్రాక్టర్లు గతంలో ఉన్నారో మళ్ళీ అదే కాంట్రాక్టర్కి తెచ్చి ఇప్పటివరకు వారు కూడా దాంట్లో అభివృద్ధిని సాధించినటువంటి పరిస్థితి లేదు. సో ఈ విధంగా రాష్ట్ర విశాల ప్రయోజనాలని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టినటువంటి ఇద్దరికీ కూడా నైతిక హక్కు లేదు ఈ ఎన్నికల్లో ఓటు అడగడానికి, అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ. ఈ నేపథ్యంలో ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ ఏదైనా చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే. 2004 నుంచి 14 వరకు ఈ రాష్ట్రంలో అభివృద్ధి మనందరం కూడా చూసాం. ప్రధానంగా జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చింది, మైనార్టీస్కి రిజర్వేషన్ ఇచ్చింది, ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వారందరూ కూడా స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టింది. వీటితో పాటు అనేకమైనటువంటి స్థానికం రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటిది మనం ఆనాడు చూసాం. రాజమండ్రిలోనే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పెద్ద బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేసుకుని రాజీవ్ ఆరోగ్యశ్రీని రాజమండ్రిలో మనం ఏర్పాటు చేసుకున్న సంగతి తెలుసు, మేమందరం కూడా ఆనాడు ఉన్నాం. సో మీ అందరికీ 2004 నుంచి 14 వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిపాలన ఒక ఎత్తు, దాని తర్వాత ఈ 10 సంవత్సరాలు జరిగినటువంటి పరిపాలన ఒక ఎత్తు. ఈ రెండు సందర్భాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు స్వార్థంతో, జగన్మోహన్ రెడ్డి గారు స్వార్థంతో ఈ రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టినటువంటి విషయం. విజ్ఞులైనటువంటి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చేటువంటి ఎన్నికల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆవశ్యకత ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఎందుకోసం అంటే ప్రత్యేక తరగతి హోదా కోసం, ఎందుకోసం అంటే విభజన హామీల అమలు కోసం, ఎందుకోసం అంటే పోలవరాన్ని సాధించడం కోసం, ఎందుకోసం అంటే ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కోసం. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విభజన హామీలు అన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. అదేవిధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వస్తే వీటిలన్నింటినీ కూడా ఇవ్వగలిగేటువంటి సత్తాలో ఉంటుంది. ఇటీవల మేము కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టోలో వర్కింగ్ కమిటీ మెంబర్గా నేను వెళ్ళినప్పుడు 10 సంవత్సరాల ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పి దాంట్లో పెట్టడం జరిగింది. విభజన హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి పెట్టడం జరిగింది. ఇవి కాకుండా అనేకమైనటువంటి స్కీమ్స్ మహిళలకు సంబంధించి ప్రతి కుటుంబంలోనూ కూడా ₹1,00,000 ఆర్థికంగా వెనుకబడినటువంటి పేద వర్గాలకు చెందినటువంటి మహిళకి, కుటుంబంలో ఒక మహిళ ఉంటే ₹1,00,000 సంవత్సరానికి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనూ చెప్పింది, రాష్ట్ర స్థాయిలోనూ చెప్పింది. వీటిలన్నిటికన్నా ముఖ్యం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి
ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కులగణన. ఏదైతే ఓబీసీలకు సంబంధించి 50% మంది ప్రజలు ఉన్నారో ఆయా సామాజిక వర్గాలకు చెందినటువంటి ఆర్థిక లబ్ధి కానీ మేలు కానీ ఆ మేరకు రావటం లేదని కాంగ్రెస్ పార్టీ భావించి కులగణన అనేటువంటిది క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి చేస్తానని మేము మేనిఫెస్టోలో పెట్టాం. అదేవిధంగా రిజర్వేషన్స్ సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు 50% సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని సవరించి అవసరమైన మేరకు ఎక్కువ శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోంది. విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సెంట్రల్ మేనిఫెస్టో 5వ తేదీ నాడు ఢిల్లీలో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఇటీవల వర్కింగ్ కమిటీ సమావేశాన్ని పిలిచి మా అందరి దగ్గర సజెషన్స్ తీసుకోవడం జరిగింది పార్టీ. దాన్ని 5వ తేదీ మధ్యాహ్నం ఏఐసీసీ ప్రెసిడెంట్ ఢిల్లీలో దాన్ని రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటే గ్యారంటీలు, మనం కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చాం, తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్లో సుమారు 9 గ్యారంటీలతోటి కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి ఎన్నికల మేనిఫెస్టోలోకి వెళ్ళడం జరుగుతోంది. ఇటీవల విజయవాడలో జరిగినటువంటి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలని మా పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు అక్కడ ఆవిష్కరించడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. సో వాటిలన్నింటినీ కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటింటా మేము తెలియజేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంటింటా కాంగ్రెస్ అనేటువంటి కార్యక్రమాన్ని పార్టీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే ప్రకటించినటువంటి అభ్యర్థుల యొక్క ఆధ్వర్యంలో, పార్టీ యొక్క ఆధ్వర్యంలో, మా మండల పార్టీ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఆధ్వర్యంలోనూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీగా మరి అఫీషియల్గా క్యాండిడేట్గా నన్ను ప్రకటించిన తర్వాత ఈరోజు రావడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రధానంగా అన్ని నియోజకవర్గాలకి కూడా వెళ్ళడం, పార్టీ పెద్దల్ని, పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ని కలుస్తాను. అదేవిధంగా న్యూట్రల్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, గతంలో వివిధ రాజకీయ పార్టీలో పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కలవడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీగా, ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతికి, ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలకి కాంగ్రెస్ పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ వీటిలన్నింటినీ కలిపి ఒక సంగమంలా చేసి నడిపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని భావజాలాలు కలిగినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఈ దేశంలో కూడా అలాగే అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. అందరి యొక్క మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీగా ఈ దేశంలో పనిచేస్తోంది. జాతీయ స్థాయిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనందరం చూసాం. చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉంది, మార్పు అనేటువంటిది కావాలి. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళ ఇద్దరు యొక్క దమన రాజకీయ నీతి మనం చూస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి మైనారిటీ వర్గాల మీద దాడులు, ప్రధానంగా ముస్లిం మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, ఇతర మైనారిటీలు కానీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి సంఘటనలు చూసాం. మహిళల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దళితుల మీద జరుగుతున్నటువంటి అక్రమాలు, ఉన్నోలాంటి సంఘటన మనం చూసాం. ఈ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఓటర్స్ అందరూ కూడా తీసుకోవాలి. ప్రధానంగా మణిపూర్లో జరిగిన సంఘటన మనం చూసాం. మణిపూర్లో ఒక మతం వారి మీద జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు ప్రపంచానికి తెలియకుండా ఎన్నో రోజులు, అంటే అక్కడ మొబైల్ యాక్టివిటీ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా, వాళ్ళ విషయాలు ఏది కూడా బయట ప్రపంచానికి తెలియకుండా చేసినటువంటి పరిస్థితి దేశం. రాజ్యాంగాన్ని సమూలంగా తొక్కిపెడుతున్నటువంటిది, రాజ్యాంగ విలువలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, వాటిలన్నింటినీ తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు కానీ సాధించింది పేదవాడు, అంటే సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరివాడు కూడా మనకున్నటువంటి హక్కుల్ని పొందేటువంటిది. ఈ హక్కులకి భంగం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. సిబిఐని కానీ, ఈడీని కానీ, ఇన్కమ్ ట్యాక్స్ని కానీ వీటిలన్నింటినీ పెట్టి వ్యవస్థలను చేతిలోకి తీసుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి బెదిరిస్తున్నటువంటి సంఘటనలు మనం చూసాం. సాక్షాత్తు ముఖ్యమంత్రులనే
కేసుల పేరు మీద ఈడీ పేరు మీద జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే బలంగా ఉండి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నారో, మా దగ్గర జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు ఒక ట్రైబల్ సోదరుడు, అంటే ఈ దేశంలో ట్రైబల్ ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశం లేదా, వారిని జైల్లో పెట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద వ్యక్తులందరినీ కూడా బెదిరించి జైలులో పెట్టి పార్టీలు మార్పించి, అదే పార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడికి వెళ్ళగానే ఇమీడియట్గా వాళ్ళ మీద నీళ్లు చల్లి వాళ్ళందరికీ రాజ్యసభ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళందరూ అవినీతి పరులు, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళంగానే వాళ్ళందరికీ అధికారం అందలో ఎక్కిస్తున్నారు. ఇమీడియట్గా వారికి క్యాబినెట్లో మంత్రులుగా తీసుకుంటున్నారు, లేదా రాజ్యసభ లాంటి పెద్ద పోస్టులు ఇస్తున్నారు, ఉన్నతమైనటువంటి స్థానాలు కల్పిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం, ఈ దేశంలో రాజ్యాంగాన్ని బ్రతికించడం కోసం, రాజ్యాంగ సంస్థలను కాపాడడం కోసం ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఉంటుందో సర్వమానవ సమానత్వం కానీ, సౌభ్రాతృత్వం కానీ ఈ దేశంలో ప్రజ్వరిల్లినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. చక్కగా పరిపాలన జరిగినటువంటి పరిస్థితి మనకు తెలుసు. యూపీఏ 1, యూపీఏ 2లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండగా అనేకమైనటువంటి గొప్ప గొప్ప లాస్ తీసుకొచ్చారు పేదవాళ్ల కోసం. ప్రధానంగా ట్రైబల్స్కి సంబంధించి ట్రైబల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఎక్కడైనా ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే 4 to 6 times కాంపన్సేషన్ ఇచ్చే విధంగా యాక్ట్స్ తీసుకురావడం కానీ, ఇవన్నీ ఒక విశాల దృక్పథంతో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క ఉన్నతి కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. సో ఈ విధంగా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో విజ్ఞులైనటువంటి ప్రజలు, ప్రధానంగా రాజమండ్రి ప్రాంతం, ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. తప్పనిసరిగా నేను వాటిలన్నిటి కోసం పోరాడడం జరుగుతుంది. అదేవిధంగా హానెస్టీ, ఇంటిగ్రిటీ తోటి గతంలో ఇక్కడ పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదర్శంగా తీసుకుని సిస్టమేటిక్గా హానెస్టీ, ఇంటిగ్రిటీ కోసం పనిచేయడం జరుగుతుంది. పారిశ్రామిక అభివృద్ధి కానీ, వ్యవసాయదారులకు కానీ, ప్రధానంగా నర్సరీస్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మనకి ఇక్కడ. వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ఈ ఇష్యూస్ అన్నీ కూడా నాకు గతం నుంచి కూడా అవగాహన ఉంది. వాటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది. సో మిత్రులందరినీ కూడా ప్రార్థిస్తున్నాను, మీరందరూ కూడా సహకరించండి. అఫీషియల్గా నామినేషన్ వేసేటువంటి సమయం అదన్నీ కూడా మళ్ళీ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే పార్టీ పెద్దలను కలిసి వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకుని ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో కూడా ముందు ఇనిషియల్గా తిరగడం జరుగుతుంది. దాని తర్వాత నామినేషను, దాని తర్వాత ఎన్నికల ప్రచారాన్ని కూడా మేము ప్రారంభించడం జరుగుతుంది. పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వస్తారని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. డెఫినెట్గా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా తీసుకుంటాం. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఈ ప్రాంతంలో సర్వతోముఖాభివృద్ధి కోసం ఒక మేనిఫెస్టో, లోకల్ మేనిఫెస్టో నేను తయారు చేస్తాను. 7 నియోజకవర్గాల మీద కూడా మిత్రులందరితో కూడా మాట్లాడి వాళ్ళ యొక్క ఇన్పుట్స్ తీసుకుని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్లో గెలిస్తే మేము ఏం చేద్దాం అనుకునేటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ను తయారు చేసి దాన్ని కూడా మీ ముందు పెడతాం. అదేవిధంగా ఇచ్చినటువంటి ఈ 9 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 9 గ్యారంటీస్ అన్నింటినీ కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్తాం. రైతులకు సంబంధించినటువంటి కానీ, రైతు రుణమాఫీ కానీ, ప్రత్యేక హోదా కానీ, ఇల్లు లేని వారందరికీ కూడా 5 లక్షల రూపాయలు, హౌసింగ్కి సంబంధించి 5 లక్షల రూపాయలు అనుకున్నాం. KG to PG ఉచిత విద్యను అనుకున్నాం. వృద్ధులకి, వితంతులకి 4,000 రూపాయల పెన్షను, వికలాంగులు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళకి 6,000 రూపాయలు ఇవ్వాలనుకున్నాం. అదేవిధంగా ఉపాధి హామీ సంబంధించినటువంటి కూలీలు ఉన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో NRGS కూలీలందరూ కూడా 400 రూపాయలు వేతనం ఇవ్వాలనేటువంటి పార్టీ నిర్ణయం తీసుకుంది. కేంద్రానికి సంబంధించినటువంటి 30 లక్షల జాబులు, రాష్ట్రానికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2.5 లక్షల జాబులు ఏవైతే ఉన్నాయో, గతంలో మన చంద్రబాబు నాయుడు గారు యువతను మోసం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు యువతను మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ విధిగా తప్పనిసరిగా ఏ విధంగా అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎవ్రీ ఇయర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మన నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎంపిక చేస్తుందో, అదేవిధంగా స్టేట్లో కూడా మేము ఒక జాబ్ క్యాలెండర్ని ప్రకటించి దాని ద్వారా 2.5 లక్షల ముందు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా మేము ఇచ్చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు. ఉచిత విద్యుత్ ఆనాడు 99 ఎన్నికల మేనిఫెస్టోలో రాజశేఖర రెడ్డి గారి సమయంలో మేము పెట్టాం. పార్టీలో ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారు జాతీయ స్థాయిలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉంటే
ఢిల్లీకి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని ఒప్పించో ఆ వేళ నుంచి ఈ వేళ వరకు కూడా రైతుకు కానీ రైతాంగానికి కానీ ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో తప్పనిసరిగా 9 హామీలు ఏవైతే మేము ప్రజాక్షేత్రంలో ఇస్తున్నామో వాటిలన్నింటినీ కూడా తూచా తప్పకుండా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి చాలా కీలకం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ విభజన హామీల అమలు కానీ ఇవన్నీ ఇస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ లాస్ట్ క్యాబినెట్లో మార్చిలో జరిగినటువంటి క్యాబినెట్లో 2014లో దాన్ని పెట్టడం జరిగింది, మేలో జరిగినటువంటి క్యాబినెట్లో. సో వాటిలన్నింటినీ కూడా తప్పనిసరిగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. సో దయచేసి విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా 2 భావజాలాల మధ్య జరిగేటువంటి ఎన్నికలు ఇది. వ్యక్తిగతంగా నేను ఎన్నికల్లో ఎక్కడా కూడా ఎవరిని విమర్శించాలనేటువంటి ఆలోచన లేదు. ఈ దేశంలో మతతత్వ భారతీయ జనతా పార్టీ, సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం గాంధీ నెహ్రూ కుటుంబం. స్వాతంత్రం రాకముందు వేలాది వందలాది లక్షలాది మంది ప్రాణత్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు తుపాకీ గుళ్లకు బలైపోయారు, రాజీవ్ గాంధీ గారు తుపాకీ గుళ్లకు బలైపోయినటువంటి పరిస్థితి, బాంబ్ బ్లాస్ట్కి బలైపోయినటువంటి పరిస్థితి, ఇవన్నీ మనకు తెలుసు. వీటిని దృష్టిలో పెట్టుకుని తస్మాత్ జాగ్రత్త, ఇంకొక పర్యాయం ఈ దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా అనేటువంటి వ్యక్తి వస్తే వ్యవస్థలన్నీ కూడా తొంగలోకి తొక్కి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలు కానీ అల్పసంఖ్యాక వర్గాలు కానీ పేద ప్రజలకు కానీ ఒక థ్రెట్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ దేశం నడుస్తున్నది ఇద్దరు కోసం. ఇద్దరు భారత ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, అదానీ, అంబానీ, వాళ్ళ కోసమే జరుగుతుంది. మనం చూసాం మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. గంగవరం పోర్టు మన పక్కన వైజాగ్లో ఉంటే దాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి, నెల్లూరులో ఒక పోర్టు ఉంటే దాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా వీటిలన్నిటి నుంచి తప్పించుకోవాలి. పక్కన ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉప్పు ఊరగాయకి అమ్మేద్దామని ఆలోచన ఉన్నారు. 3 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇందిరాగాంధీ గారు ఫౌండేషన్ వేస్తే పెద్దలు పివి నరసింహరావు గారు జాతికి అంకితం ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ని కావాలని చాలా కారు చౌకగా దాన్ని వేళ అమ్మేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. సో డెఫినెట్గా ఇవన్నీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అంటూ అధికారంలోకి వస్తే ఈ దేశం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు, మన ప్రాంతం నష్టపోతుంది. కనుక తస్మాత్ జాగ్రత్త. ఈ దేశానికి ఒక చారిత్రాత్మక అవసరం కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జైలు బెయిలు మధ్య ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జైలు బెయిలు మధ్యన ఉన్నటువంటి నాయకుడు. ఎందుకంటే ఎంత సీనియర్ అయినా కూడా ఆయన కూడా జైలు బెయిలు మధ్యన ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరిని కీలుబొమ్మలు చేసి ఆడిస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో జగన్ గెలిచినా వాళ్ళ జేబులోనే ఉంటాడు, చంద్రబాబు నాయుడు గెలిచినా వాళ్ళ జేబులోనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే వారితో పాటు పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ. ప్రజల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల ఇష్యూల మీద పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల కోసం ఏదైనా అభివృద్ధి సంక్షేమం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే విజ్ఞులైనటువంటి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పనిసరిగా చారిత్రాత్మక అవసరం కాంగ్రెస్ పార్టీకి సహకరించండి. హస్తం గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన ఓటు వేయండి. నన్ను పార్లమెంట్ సభ్యుడిగా కానీ నాతో పాటు ఉన్నటువంటి మా మిత్రులందరూ శాసనసభ్యులుగా ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా గెలిపించాలని కోరి ప్రార్థిస్తాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిధుల మీద 2019 ఎన్నికల్లో కూడా ఇలాగే వాళ్ళు చేయడం జరిగింది. పార్టీ ఎన్నికలు జరిగేటువంటి సమయంలో అనైతికంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి వచ్చి ఆఫీసులో స్టాఫ్ని తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ 1838 కోట్ల రూపాయలకు ఒక నోటీస్ సర్వ్ చేయండి. చాలా విచిత్రమైనటువంటి సంఘటన. పెనలైజ్ చేస్తూ పెనాల్టీ ఇస్తూ 1838 కోట్ల రూపాయలు మీరు మాకు పే చేయని చెప్పి ఐటీ నోటీస్ సర్వ్ చేసినటువంటి పరిస్థితి ఫర్ ఏ స్మాల్ ట్రాన్సాక్షన్. సో ఈ విధంగా కావాలని చెప్పి పార్టీని ఇబ్బందులు గురి చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీ అందరికీ తెలుసు, ధనం ఏనాడు గెలవలేదు, జనమే గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి జనం బలం ఉంది. తప్పనిసరిగా ఇటువంటి ఏమైనా మమ్మల్ని కావాలని చెప్పి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారిని ఈడీ తీసుకెళ్లింది, సోనియా గాంధీ గారిని ఈడీ తీసుకెళ్లింది, చిదంబరం గారిని ఈడీ తీసుకెళ్లింది, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులందరినీ ఈడీ తీసుకెళ్లింది. ఈ వేళ వరకు ఎక్కడా లేదు. అదే ఈ రాష్ట్రానికి చెందినటువంటి గతంలో తెలుగుదేశం ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఈడీలతోటి భయపడితే ఇమీడియట్గా బీజేపీ క్యాండిడేట్లు వాళ్ళందరూ వేళ మనం చూసాం. విజయవాడ నుంచి ఒక ఆయనకి ఇచ్చారు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్. ఆనాడు రాజ్యసభ సభ్యులుగా
మన రాష్ట్రం నుంచి ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి ఇదే ఈడీ కానీ ఇదే సిబిఐ కానీ బెదిరిస్తే మనం చూసాం అన్ని బ్రేకింగ్లే. ఈవేళ ఆయన క్యాండిడేట్ అనేకమైనటువంటి రాష్ట్రాల్లో సిబిఐ ఈడీలు బెదిరించి ఇతర రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఈవేళ వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యం సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. మనం అవతల పక్కన చూసాం అనకాపల్లిలో ఒక క్యాండిడేట్, ఆయన ఈడీ సిబిఐ దగ్గరికి తిరిగిన మనిషే. విజయవాడలో ఒక ఆయన చూసాం, ఆయన ఈడీ సిబిఐ దగ్గర తిరిగిన మనిషే. కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర రాజకీయ పార్టీలో ఉంటే కానీ వాళ్ళందరూ కూడా అవినీతి పరులు. భారతీయ జనతా పార్టీ ఒకసారి వచ్చాక కమండంలో నీళ్లు తీసి ఇలా చలితే పునీతులు అవుతారు, గంగలో స్నానం చేసినట్టు అయిపోతారు వాళ్ళు. అందువలన పూర్తిగా అప్రజాస్వామికంగా అనెతికల్గా బిలో ది బెల్ట్ టచ్ చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ నేను ఇందాక చెప్పా సెక్యులర్ స్టాండ్. నేను వచ్చేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళా, దేవుడికి దండం పెట్టుకున్నా నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి గారి ఊర్లో, అక్కడ ప్రార్థనలు చేసి బయలుదేరాను. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కూడా అంటూనే ఉంటుంది, బట్ విత్ ఏ సెక్యులర్ ఫ్యాబ్రిక్. కాంగ్రెస్ పార్టీలో నేనున్నాను, నాతో పాటు గౌతమ్ గారు ఉన్నారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, పద్మశ్రీ గారు, ఈవేళ మనోజ్ చౌహాన్ గారు ఉన్నారు, అందరూ ఉంటారు. ఇట్స్ ఏ మల్టీ ఫేషియల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే అన్ని రకాల కులాలు అన్ని రకాల మతాలు కూడా ఉంటాయి. ఈ దేశంలో మతం అనేటువంటిది ఇట్స్ ఓన్లీ పర్సనల్ ఇష్యూ. సమాజంలో మనందరూ ఉంటాం, మతం అనేటువంటిది అది వ్యక్తిగతానికి సంబంధించింది. నేను కొన్ని ప్రాక్టీసెస్ చేస్తాను, అందుకనే చెప్తున్నా ప్రజలకి ఆ మత్తులో పడద్దు, ఆ మత్తులో పడకండి, అది ఒక ప్రైవేట్ ఇష్యూ. ఆనాడు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 మేము అమలు చేసేవాళ్ళం. పార్లమెంట్ ఒక యాక్ట్ చేసింది, మీరు అందరూ నాకన్నా ఎక్కువ చదువుకున్నవాళ్ళు. పార్లమెంట్ యాక్ట్ చేసిన తర్వాత ఈజ్ ఇట్ నాట్ ఆబ్లిగేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది నెక్స్ట్ గవర్నమెంట్? ఈవేళ వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. దాన్ని అడిగేవాళ్ళు లేడు. ఏం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? కాంగ్రెస్ పార్టీ మా దురదృష్టం, మేము అధికారంలోకి లేవు, మాకు అధికారంలో ఉంటే మేము ఇంప్లిమెంట్ చేసేవాళ్ళని అడగక్కర్లేదు. అన్ని చేస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. శైలజనాథ్ గారు పీసీసీలో ఉన్నా, రఘువీరారెడ్డి గారు పీసీసీలో ఉన్నా మేము చెప్తూనే ఉన్నాం. ఆనాడు క్యాపిటల్ ఇష్యూకి సంబంధించి మేము చెప్పాం, మట్టి నీళ్లు ఇచ్చాడు, ఏమైనా జరిగిందా? మీరు అందరూ ఉన్నారు కదా, లైవ్ ఎగ్జాంపుల్ కదా. ఏం లేదు, ప్రూవ్ చేసుకుని ఏదైనా ఉంటే తీసుకెళ్ళమనండి. జైలుకి ఎవరు వెళ్ళలేదే, సోనియా గాంధీ గారు జైలుకి వెళ్ళలేదే, రాహుల్ గాంధీ గారు జైలుకి వెళ్ళలేదే. ఏదైనా ఉంటే ప్రూవ్ చేయమనండి, వీఆర్ రెడీ. కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఇట్స్ క్లీన్. ఈ దేశానికి 65 సంవత్సరాలు దాటి పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళలా ఆలోచించుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉండేది కాదు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రాల్లో కానీ. డెమోక్రటిక్ వాల్యూస్ మీద, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళం, నమ్మేవాళ్ళం, రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళం. కాబట్టి మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు కూడా. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే దళితుడు. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ధైర్యం ఉంటుందా? కాదండి, జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటుందా? అతను కాదని చెప్పి ఆ పార్టీ అధ్యక్ష చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉందా? ఇమ్మనండి, ఎవరికైనా ఇమ్మనండి. ఆయన ఉండాలి, లోకేష్ బాబు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ఉండాలి, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండాలి, లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఉండాలి, లేకపోతే ఇంకొక ఇమ్మనండి ఎవరికైనా. సో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో హోమ్ మినిస్టర్ షిండే గారు ఉండేవారు, ఏకే ఆంటోనీ గారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది గులాం నబీ ఆజాద్ గారు మోస్ట్ పవర్ఫుల్ మినిస్టర్గా ఉండేవారు, ముకుల్ వాసనిక్ గారు ఉండేవారు, లేకపోతే ఆనంద్ శర్మ గారు ఉండేవారు. ఇది ఒక కాంబినేషన్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి. 100% కాంగ్రెస్ పార్టీ ఎందుకు అనలేదండి, అన్ని ఇచ్చారు. 2009-10లో పొన్నాల లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మినిస్టర్ చేశారు, ధర్మాన ప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ చేశారు. ఇచ్చినటువంటి దాంట్లో కానీ అసెంబ్లీకి సంబంధించి కానీ దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉండగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకి ఈ రాష్ట్రంలో మోర్ దాన్ 63% ఇచ్చాం. అన్ని పదవుల్లో కూడా 29 వైస్ ప్రెసిడెంట్లు ఇచ్చినా, జనరల్ సెక్రటరీ ఇచ్చినా అన్ని ఇచ్చాం. అదేవిధంగా ఈ టికెట్ల విషయంలో కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంతర్గత కలహాలు ఎప్పుడూ లేవు, కలహాలు అనేటువంటిది ఏమి లేవు.
ఎవరండి ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అందరూ అందరూ ఏమి లేదండి, అందరూ కలిసే ఉన్నారు. అదే అక్కడ ఉన్నాడు కదా, కూర్చున్నాడు. ఆయన రాలేదు, ఆయన పెద్ద మనిషి, ఆయన అక్కడ కూర్చున్నారు ఆయన మనసుతో. జిల్లాలో మీ పార్టీకి కార్యాలయం ఉందా లేదా? వస్తుంది, పెడతాం త్వరలోనే పార్టీ కార్యాలయం పెడతాం. అంతకు ముందు ఉండేది కొన్ని, మీ అందరికీ తెలుసు కదా ఎక్కడ ఉండేదో పూర్వకాలయం. మళ్ళీ పెడతారు, అందరికీ పెడతారండి. ఈవేళ కదా వచ్చాం. కార్యాలయాలు అక్కర్లేదండి, మా ప్రతి ఇల్లు మాకు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కార్యాలయం మాకు. సార్ మేమేమి పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేనేం పెద్ద గొప్పగా చెప్పట్లేదు, బలహీనంగా ఉన్నమాట వాస్తవం. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్, దాన్ని ఒప్పుకోవాలి. మా శక్తి మేరకు మేము ప్రయత్నం చేస్తాం ప్రజల దగ్గరికి వెళ్ళి, దాన్ని ఏమి చెప్పక్కర్లేదు. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి, దేశంలో అనేక ఒడిదుడుకులు చూసింది కాంగ్రెస్ పార్టీ. 89లో కాంగ్రెస్ 20 సంవత్సరాలు రాదని చెప్పారు. నాకు తెలిసిన వాళ్ళందరూ నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అమలాపురంలో పిచ్చాడు అని చెప్పారు. 83లో ఎన్టీ రామారావు గారి ప్రభంజనం చూసి 89లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 94, 99 లేకపోయినా 2004, 2009లో వచ్చింది. ఇవన్నీ హిస్టరీ, దానికేం మనం పెద్దగా ఫీల్ అయిపోవాల్సిన పరిస్థితి లేదు. మేమందరూ ఏదో పెద్ద బలవంతులు, ఇమీడియట్గా ఈరోజే అసెంబ్లీలో కూర్చుంటాం, మాలో ఒకటి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పట్లేదు. ప్రజలకు ఏం చెప్తున్నాం అంటే ఏది మంచి ఏది చెడు ఆలోచించుకోండి. దేశం బాగోవాలి, రాష్ట్రం బాగోవాలి. రాష్ట్ర విభజన తర్వాత 2 సార్లు 2 ముఖ్యమంత్రులకు ఒక్క ఛాన్స్ అని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశాడు ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత? డెఫినెట్ సార్.